సార్ ఇక తెలుగుదేశం పార్టీ ముందున్న ఇంకొక టాస్క్ నామినేటెడ్ పోస్ట్‌ల భర్తీ సార్. సో చాలా మంది ఇప్పుడు మరి సీనియర్‌లకిస్తారా? లేకుంటే పార్టీ కోసం కష్టపడ్డ ఎప్పటినుంచో ఉన్న వాళ్ళకిస్తారా? లేకుంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి యంగ్‌స్టర్స్‌కి ఈ నామినేటెడ్ పోస్ట్‌లో భర్తీ చేస్తారా? అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మరి నామినేటెడ్ పోస్ట్‌ల భర్తీ పైన మీ విశ్లేషణ ఏంటి సార్? ఎవరికివ్వాలంటారు? మీరేం చెప్తారు దీనిపైన? ఆదిత్య గారు నమస్తే. సార్ నమస్కారం. ఏ రాజకీయ పార్టీకైనా, ఏ ప్రభుత్వానికైనా నామినేట్ పోస్టుల యొక్క భర్తీ చాలా కీలకమైన అంశం అండి. అవును సార్. ప్రజలందరూ కూడా మెచ్చే అంశము. మళ్ళీ భవిష్యత్తులో ఆ పార్టీ నిలబడటానికి సంబంధించిన మంచం కూల లాంటి నిర్ణయాలు. ఈ రోజే కూటమి ప్రభుత్వం నామినేటెడ్ నజరానా అని చెప్పేసి హ్మ్. కొన్ని పోస్టులు ప్రకటించింది. ఓకే. అంటే దాదాపు 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, ఒక వైస్ చైర్మన్ నియామకం, 7 కార్పొరేషన్‌లో 64 మంది సభ్యులుగా నియామక పోస్టులు ఇచ్చారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇందులో జనసేన కొంతమందికి, బీజేపీ కూడా ఒకళ్ళిద్దరికి కూడా భాగస్వామ్యం. 4లో జరిగిన ఎన్నికలు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో జరిగింది. ఓకే. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలబడటమే కాదు, లేదా వైసీపీ పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కలబడటమే కాదు. ప్రజలు కలబడ్డారు వైసీపీ పార్టీ. 4 ఏళ్లుగా ఊపిరి సలపని ఉద్యమాలు చేశారు. ఇదిగోండి నా మెడలో 2 కండువాలు ఉన్నాయి. అవును. ఇది దళిత బహుజన కులాల జెండా, హ్మ్. ఇది అమరావతి ఎజెండా. అవును. ఈ 2 కండువాలు 4 ఏళ్లుగా మీరు చూసింది ఆంధ్ర రాష్ట్రంలో అందరి మెడలో. హ్మ్. అంటే ఒక పక్క డాక్టర్ సుధాకర్ యొక్క హత్య గాని, రాజధాని అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే మహిళలు, రైతులు పడ్డ అరణ్య రోదన ఆలాపనలు గాని మీరు చూసించిన యుద్ధం చేశాం. ప్రజలను చైతన్యవంతం చేశాం. దానికి తోడు గత ప్రభుత్వం చేసిన దాష్టీకాలు, అంటే హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, మూత్ర విసర్జనలు, శిరోముండనాలు వీటన్నిటి మీద వెగటపుట్టి ప్రజలు అపూర్వమైన విజయాన్ని కోసం ఇచ్చారు. కాబట్టి నేనేమంటానంటే ఉద్యమ భాగస్వాములకు కూడా ఈ నామినేట్ పోస్టులో ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ఒక మాట చెప్తాను ఆదిత్య గారు. సార్. ఆరికి అన్నం పెడితే మగాడు అంటారు. అవును. ఊరికి అన్నం పెడితే మొనగాడు అంటారు. ఆదికి అన్నం పెట్టినోడు గొప్పోడు కాదు, ఆదితో పాటు ఊరికి అన్నం పెట్టినోడు గొప్పోడు. అవును. నా రాజకీయ పార్టీ నన్ను నమ్ముకున్నారు, నా పార్టీని బతికిచ్చారు, నా పార్టీ నడవటానికి డబ్బులు ఇచ్చారు అంతమే కాకుండా ప్రజల తరపున పలానోళ్ళు ఉద్యమించారు, ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు అనే కోణంలో కూడా ఈ నామినేటెడ్ పోస్టులు ఇస్తే ప్రభుత్వానికి మంచిదండి. అవును. అంతే తప్ప ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు ఇందులోనే ఉంది సార్. హ్మ్. అంకిత భావం విధేయతకు పెద్దపేట. అంకిత భావం విధేయతకు పెద్దపేట. పార్టీ గీత దాటిన వారికి సంస్కృత భావం. అంకిత భావం విధేయత అంటే ఎవరి పట్ల అండి? పార్టీ పట్ల. అవును. పార్టీ గీత దాటిన వారంటే ఎవరండి? ఆ పార్టీ వాళ్ళంటే ఇల్లానికి అన్నం పెట్టావు, నీ కుటుంబంలో అన్నం పెట్టావు, నువ్వు ఊరికేం అన్నం పెట్టాల, కానీ ఊరికి అన్నం పెట్టాలి. నేను వీళ్ళకి ఇవ్వడం కూడా తప్పు పట్టనండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నామినేట్ పోస్టుల గురించి అటు ఆ పార్టీలో నాయకులు కానీ, బయట పోరాడే శక్తులు కానీ, మాలాంటి వాళ్ళు కానీ, మీలాంటి వాళ్ళ ఆశీర్వాదాలతో కానీ తప్పనిసరిగా మేము బాధ్యత పడ్డాం ఆదిత్య అవును. గారు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ చనిపోతే రేపటికి రెండని పోరాడిన శక్తులం మేము. ఇవాళ చనిపోతే రేపటికి రెండు అని అనుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే గతంలో మీకు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం అంటే రైలు బండికి ఎదురాడు. రైలు బండికి ఎదురెళ్తే రైలు బండికి ఎదిరిన వాడికి రిస్క్. సార్. అంటే అటువంటి ఒక పరిస్థితి చూసాం. నా ఫోన్ అయితే కొంతమంది తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులే, బాలకోటయ్య గారు మీరు ఫోన్ చేయమాకండి, మీ ఫోన్ డీజీపీ వాచ్లో ఉంది, మేమే వేరే నెంబర్ నుంచి ఏదైనా చేస్తామని చెప్తే నా ఫోన్ ఎత్తడానికి భయపడ్డాను. హ్మ్. అలా భయపడిన వాళ్ళని కూడా నేను నా నామినేటెడ్ పోస్టులో చూస్తాను. అలా అలా భయపడిన వాళ్ళు అంటే యుద్ధం చేసిన వాళ్ళు ఒకళ్ళు, యుద్ధం చూసిన వాళ్ళు ఒకళ్ళు. అవును. ఇప్పుడు నేనేమంటానంటే నేనేమి విమర్శ చేయటం లేదు కానీ కూటమి ప్రభుత్వాన్ని, హ్మ్. యుద్ధం చూసిన వాళ్ళకే కాదు, యుద్ధం చేసిన వాళ్ళని కూడా గౌరవించండి. కరెక్ట్.
యుద్ధం చూసిన వాళ్ళనే కాదు, చేసిన వాళ్ళని కూడా గౌరవించండి. మీ అవును. పార్టీలో మీ శ్రేణులతో పాటు. ఎందుకంటే హ్మ్. ఒక ప్రభుత్వానికి చాలా అవకాశాలు ఉంటాయి ఆదిత్య గారు. అవును సార్. ఒక ప్రభుత్వం ఒకళ్ళని గౌరవించాలంటే చాలా అవకాశాలు ఉంటాయి. చాలా మంచి హ్మ్. మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అని అంటారు. నిజమే. కానీ నేనేమంటానంటే అసలు అమ్మని అన్నం పెట్టమని అడగడం ఏంటి? అమ్మకి తెలీదు అన్నం పెట్టాలి లేదా బిడ్డకి? తెలిసిపోద్ది. ఈ రాష్ట్రాన్ని పాలించే కూటమి ప్రభుత్వానికి లేదా చంద్రబాబు నాయుడు గారికి తెలీదా ఎవరికి అన్నం పెట్టాలని? అవును. ఇప్పుడు అందరూ కూడా ఇలా కూర్చొని ఇలా దోశలు పట్టుకొని క్యూలో నిలబడరు కదా! నాకు అన్నం పెట్టు, నాకు అన్నం పెట్టనని. దాన్నే కదా అమ్మ అనేది. తండ్రి అనే వాళ్ళని ఎవరినంటాం? రాష్ట్రాన్ని ఇంత నిశితాత్మకంగా పరిశీలించే కూటమి ప్రభుత్వాలు గాని, కూటమి పెద్దలకు గాని ఎందుకు తెలీదు? కంపల్సరీగా. ఎందుకంటే అది 4 కాలాల పాటు ప్రజలు జీవిస్తారు. ప్రజలు ఏం అవును. చేయాలంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులు గాని, ఈ నామినేటెడ్ పోస్టులు లాంటి వాటిలో ఏం తీసుకున్నా కూడా శభాష్! మంచి నిర్ణయం తీసుకున్నారురా చంద్రబాబు నాయుడు గారు. మనం అనుకున్నాంరా భలే పోస్ట్ ఇచ్చారురా పలానోళ్ళకి. అంగో ఆ సామాజిక వర్గానికి ఇచ్చారురా. అంగో ఆ మాలలకు ఇచ్చారురా. అంగో ఆ మాదిగకి ఇచ్చారురా. అరే ఆ కింది కులం వాళ్ళకి ఇచ్చారురా. అరే అతని దగ్గర రూపాయి బెల్లగొడలేదురా. మంచి పోస్ట్ ఇచ్చాడురా. ఓ సామాజిక న్యాయం జరిగిందిరా అనే భావం కలగాలి. అవును. అంతే తప్ప నా కారులో పక్కన కూర్చున్నాడుకో, రోజున ఆఫీస్ దగ్గర కూర్చున్నాడుకి ఇవ్వటమే కాదు. అంటే వాళ్ళకి ఇవ్వద్దని నేను. ఇవ్వాలి. వాళ్ళకే ఇవ్వాలి. ఇది కూడా కూడదు చూడాలి. మీకు అవును. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోతా పోతా ఓ పని ఒకటి చేసిపోయాడు. సామాజిక న్యాయం అని చెప్పేసి ఒక పెద్ద గీత గీసిపోయింది. హ్మ్. నేను సామాజిక న్యాయం చేస్తున్నాను పెద్ద గీత గీసిపోయింది. ఇప్పుడు ఆ గీతని కూటమి ప్రభుత్వం దాటాలి. అవును. ఆ గీతని కూటమి ప్రభుత్వం దాటాలంటే అభివృద్ధితో పాటు, సంక్షేమ పథకాలతో పాటు ఈ నామినేటెడ్ పోస్టుల సామాజిక న్యాయం కూడా ఖచ్చితంగా పాటించాలి. కొత్త వారికి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడిన వాళ్ళకి ఇవ్వాలి. సామాజిక కులాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఇచ్చి ఆ సామాజిక న్యాయ గీతను దాటి ఇదిగో జగన్మోహన్ రెడ్డి మీకంటే ముందుగా మేము మరింత న్యాయం చేయగలిగాం. ఇంకో పోరాడుతున్న శక్తులకి న్యాయం చేయగలిగాం. నీ మీద తలబడిన వాళ్ళకి న్యాయం జరిగాం. నీ కింది కులాలకు న్యాయం జరిగాం అనే మాట చెప్పగలగాలి. అది ఇలాగనే ఉంటాయి. ఒక్కొక్కసారి మనం చాలా చిన్న పొరపాటు అనుకుంటాం. అవును. రాజకీయాల్లో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే ఒకదానికొకటి తాడులాగా పేరిపోయి మళ్ళీ 2019 నాటి ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తాయి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు టీవీ డిబేట్‌లోనే ఈ నామినేటెడ్ పోస్టుల నియామకాల మీద అసంతృప్తి వ్యక్తం చేశారు బహిరంగంగానే. ఇది అవును. అధికార ప్రతినిధులే అసంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి చూసుకోవాలి కూటమి ప్రభుత్వం. కానీ నేను వాళ్ళ అసంతృప్తుల జోలికి పోవట్లా, అలా అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళ మాట కూడా నేను చెప్పట్లేదే గానీ, ఖచ్చితంగా మొన్న 5 ఏళ్ల గవర్నమెంట్‌లో వైసీపీ ప్రభుత్వంలో ప్రాణాలుండి పోరాడిన శక్తులుండే ఆదిత్య. హ్మ్. కూటమి ప్రభుత్వానికి కూడా అంతటి ఘనాపాటి విజయం 124 సీట్ల విజయం వచ్చిందంటే ఎంతోమంది దళిత బిడ్డల ప్రాణాలు పోతాయి, దళిత బిడ్డల మానాలు పోతాయి. ఎన్నో అట్రాసిటీస్‌కి గురైతే, అరాచకాలకు గురైతే ఆ విజయాన్ని ప్రజలు అందించారు. అంతటి విజయాన్ని ఆస్వాదించాలంటే ఆ సామాజిక వర్గాలకు కూడా సముచితమైన రీతిలో నామినేట్ పోస్టులో కూడా న్యాయం చేస్తే మంచిదనేది అమరావతి భోజనం దిశగా నా భావన. కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా నేను ఇప్పుడు పదే పదే చెప్పేది చంద్రబాబు నాయుడు గారు. అవును. ఎందుకంటే నాకు చ పక్షి మీదున్న చెట్టు మీదున్న పక్షి కంటికి వచ్చినట్టుగా పెద్దాయన ఆయనే. ఏదైనా ఆయన చేతుల్లోనే పరిష్కారం అవుతుందని భావించే వాళ్ళం మేము. నాకు చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా పరిచయం. నిన్న కూడా నేను కలిసినోడిని. అవును. ఎప్పుడు కలిసినా కూడా బాలకోటయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారని చెప్పి స్వయంగా నోరారా ఆయన చేత నేను పిలువబడే వ్యక్తిని. కాబట్టి ఆయన మీదే నాకు నమ్మకం. తప్పనిసరిగా ఈ కింది కులాలకి పోరాడే శక్తులకు కూడా న్యాయం జరుగుతుందని భావిస్తాను. ఓకే సార్. రైట్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ ఆదిత్య.